మాఘమాసం ఎపిసోడ్ 10 శీర్షిక మాఘమాస దానం ఇచ్చిన చేతిలో దేవుడుంటాడు. ఉపశీర్షిక భక్తి దీపం కాదు, దానం వెలుగు. మనిషి జీవితం ఒక ఇచ్చిపుచ్చుకునే కథ. మనిషి జీవితం కేవలం సంపాదించడం కాదు, మనిషి జీవితం పంచుకోవడం. మనిషి అడుగుతాడు, దేవుడెక్కడా? మాఘమాసం సమాధానం, దేవుడు ఆలయంలో కాదు, నీ చేతిలో ఉంది. ఈ ఎపిసోడ్ దానం యొక్క మహిమ గురించి. దానం అంటే ఏమిటి? దానమంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు. దానమంటే మన హృదయం ఇవ్వడం. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం, సేవాదానం, ప్రేమదానం. శాస్త్రం చెబుతుంది, దానంతో మనిషి పుణ్యం పొందుతాడు, కాని దానంతో మనిషి దేవుడిని పొందుతాడు. మాఘమాసంలో దానం అత్యంత శ్రేష్టం. రంగయ్య కథ. సంపద ఉన్నా శాంతిలేని జీవితం. ఒక గ్రామంలో రంగయ్య అనే ధనవంతుడు. అతని వద్ద డబ్బూ ఉంది, భూములు ఉన్నాయి, పేరు ఉంది. కాని మనసులో శూన్యం. అతను నిద్రకోలేడు. ఒకరోజు మాఘమాసంలో అతను నదీతీరానికి వెళ్ళాడు. అక్కడ ఒక పేదవాడు చలిలో వణుకుతున్నాడు. రంగయ్య చూశాడు, కాని ముందుకు వెళ్ళలేదు. అప్పుడు ఒక సాధువు మాట వినిపించింది. చూసి వెళ్ళిపోవడం కాదు, చూసి కదలడమే దానం. మొదటి దానం ఒక చిన్న దుప్పటి. రంగయ్య ఇంటికొచ్చాడు. తన గదిలో ఉన్న దుప్పటి తీసుకున్నాడు. మళ్ళీ నది తీరానికి వెళ్ళాడు. పేదవాడికిచ్చాడు. ఆ పేదవాడి కన్నుల్లో నీళ్లు. అతనన్నాడు, అయ్యా, మీరు దేవుడు. రంగయ్య హృదయం కదిలింది. అతనికనిపించింది, ఇంత చిన్నదానిలో ఇంత ఆనందమా? దానం మనిషిని శుద్ధి చేస్తుంది. రంగయ్య సాధువునడిగాడు, బాబా, దానం ఎందుకు? సాధువు సమాధానం, నీ దగ్గర ఉన్నది నీది కాదు, అది దేవుడు నీ ద్వారా పంపుతున్నాడు. దానమంటే మన అహంకారాన్ని తగ్గించడం, మన లోభాన్ని కరిగించడం, మన హృదయాన్ని విస్తరించడం. పరీక్ష. దానం మనసులో నిలుస్తుందా? ఒకరోజు రంగయ్యకు నష్టం వచ్చింది. డబ్బు తగ్గింది. మనసులో భయం. ఇప్పుడు నేను ఇవ్వగలనా? అప్పుడు సాధువు మాట, దానం సంపదలో కాదు, దానం హృదయంలో. రంగయ్య మళ్ళీ ఇచ్చాడు. ఈసారి అన్నం. అతను గెలిచాడు. రంగయ్య మారిపోయాడు. కొన్ని రోజుల్లో గ్రామంలో రంగయ్య పేరు మారింది. మునుపు ధనవంతుడు, ఇప్పుడు దాత. అతని ఇంటి ముందు ప్రతిరోజూ అన్నదానం. అతని ముఖంలో ప్రశాంతి. అతను అర్థం చేసుకున్నాడు, దానం చేసేటప్పుడు దేవుడు నా చేతిలో ఉన్నాడు. మాఘమాస దానఫలం. మాఘమాసంలో దానం చేస్తే పాపక్షయం, పుణ్యవృద్ధి, హృదయశుద్ధి, దేవుని అనుగ్రహం. శాస్త్రం చెబుతుంది, మాఘే దానం మహాపుణ్యం సర్వసిద్ధి ప్రదాయకం. ముగింపు. ఇవ్వడమంటే దేవుడిని చూడటం. మనిషి దేవుణ్ణి దర్శించాలనుకుంటాడు, కాని దేవుడు ప్రత్యక్షంగా కనిపించడు. అతను పేదవాడి ఆకలిలో కనిపిస్తాడు, చలిలో కనిపిస్తాడు, కన్నీళ్లలో కనిపిస్తాడు. మాఘమాసం సందేశం: ఇచ్చిన చేతి ద్వారానే దేవుడు నడుస్తాడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.